హనుమాన్ మూవీతో 250 కోట్ల వసూలు రాబట్టిన ప్రశాంత్ వర్మ 92 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ అయితే కొట్టేశారు. ఈ మూవీ సక్సెస్తో సీక్వెల్ జై హనుమాన్ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తేజ సద్య హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసి మరి అదే స్టార్ హీరోలతో సినిమా తీసి ఉంటే జై హనుమాన్ మూవీ ఇదే చేయాలనుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ మూవీలో తేజ సద్య ఉన్నా హనుమంతుడి పాత్ర ఓ పెద్ద స్టార్ చేస్తాడని ప్రకటించారు ప్రశాంత్ వర్మ. శ్రీరాముడి పాత్ర కోసం మహేష్ బాబు గారిని, హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి గారిని అనుకున్నానని, వాళ్ళు చేసే అవకాశం కూడా ఉందని కామెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమా కోసం జిమ్లో వర్కౌట్లు చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు కూడా పూర్తిగా రాజమౌళితో చేయబోయే సినిమాపైనే ఫోకస్ పెట్టారు. దీంతో శ్రీరాముడి పాత్ర కోసం రామ్ చరణ్ని సంప్రదిస్తున్నారట హనుమాన్ చిత్ర యూనిట్. ప్రస్తుతం శంకర్తో గేమ్ చేంజర్ షూట్లో ఉన్న రామ్ చరణ్ జై హనుమాన్ మూవీలో శ్రీరాముడి పాత్ర కోసం షూట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే ట్రిప్పర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గడపలో కనిపించిన రామ్ చరణ్ విల్లు బాణాలతో నార్త్ ఆడియన్స్కి శ్రీరాముడిలా కనిపించారు. అయితే ప్రశాంత్ వర్మ వీసాలో లేకుండా లేని వర్ణంతో మెరిసిపోయే శ్రీరాముడి గెటప్ అనుకున్నారట. ఇది ఫైనల్ అయితే చెర్రీ ఒప్పుకుంటే జై హనుమాన్ మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే హనుమాన్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి యష్ని హనుమంతుడి పాత్ర కోసం సంప్రదించినట్టుగా సమాచారం. యష్ ఈ రోల్ చేయడానికి ఓకే చెబితే మాత్రం మరో భారీ మల్టీస్టారర్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే జై హనుమాన్ మూవీ ఈజీగా 1000 కోట్లకు పైగా వసూలు రాబడుతుంది అని పక్కాగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. హనుమాన్ మూవీని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పటికే జై హనుమాన్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసేశారు. ప్రతి సంక్రాంతికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ మూవీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నానని కామెంట్ కూడా చేశారు ప్రశాంత్ వర్మ. చూస్తుంటే జై హనుమాన్ మూవీని వచ్చే సంక్రాంతికి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. 3 నెలల్లో షూట్కి వెళ్ళినా 3 నెలల్లో షూటింగ్, మిగిలిన 6 నెలల్లో గ్రాఫిక్స్ వర్క్తో పూర్తి చేసేందుకు సమయం ఉంటుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.